నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ పార్టీలో అధ్యక్షుడి తర్వాత అంత పెద్ద పోస్ట్ చిన్నబాబు ఆ పదవిని వేరే వాళ్లకు ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు. దీంతో నెక్స్ట్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ స్టార్ట్ అయింది. కొందరు నందమూరి నటసింహం పేరు తెరమీదకు తెస్తుంటే మరికొందరు నారావారి కోడలు పేరును ప్రస్తావిస్తున్నారు. ఇందుకే లోకేష్ తర్వాత ఆ పోస్ట్లో కూర్చునేదెవరు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించబోతున్నారు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ బాలయ్యకు ఇస్తారా? బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఆ పోస్టుతోనేనా? చిన్నబాబు తరువాత ఆ పదవిలో కూర్చునేదెవరు? ప్రాంతీయ పార్టీగా ఏర్పడి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జాతీయ పార్టీగా పేరు తెచ్చుకుంది టీడీపీ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. అయితే లోకేష్ ఈ మధ్య ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఒక పోస్టులో ఒక వ్యక్తి 3 సార్లు ఉండొద్దనేది తన అభిప్రాయమన్న లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును మరొక నేతకు ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలకు పైగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతోన్న ఆయన తన స్థానానికి రాజీనామా చేస్తే కీలకమైన ఈ పదవిని ఎవరికి అప్పగిస్తారన్న చర్చ ఉంది. దీనిపై అటు టీడీపీలో ఇటు ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త హాట్ డిస్కషన్ జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును ఎవరికి ఇస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ఆ పదవి ఇస్తారన్న ఓ టాక్ నడుస్తోంది. బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి నెగ్గారు. ఈసారి ఆయనకు కేబినెట్లో కూడా బెర్త్ దక్కుతుందని అనుకున్నారు. కానీ అనంతపురం జిల్లా నుంచి 2 సీనియర్ నేతలకు సామాజిక వర్గం పరంగా మంత్రివర్గంలో చోటు కల్పించడంతో బాలయ్యను మంత్రిమండలిలోకి తీసుకునే అవకాశం లేదంటున్నారు. అలాంటప్పుడు ఆయన సేవలను పార్టీ పటిష్టత కోసం వాడుకోవాలని భావిస్తున్నారట చంద్రబాబు. ఈ నేపథ్యంలోనే బాలయ్యను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్గా, ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణను నేషనల్ జనరల్ సెక్రటరీగా చేసి పార్టీలో మరింత కీలకం చేస్తారని అంటున్నారు. బాలయ్య సినీ గ్లామర్ బాగా పెరిగిన నేపథ్యంలో ఆయన సేవలను 2 తెలుగు స్టేట్స్ లో వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం ఉంటుందట. టీడీపీలో ఇప్పటిదాకా ముఖ్య పాత్రను పోషిస్తూ వస్తున్నారు బాలయ్య. 1984 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వస్తున్న బాలకృష్ణ పార్టీకి విధేయుడిగా ఉంటున్నారు. పదవుల విషయంలోనూ ఆయన ఏ రోజు పట్టుబట్టింది లేదంటున్నారు నేతలు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్యకు పార్టీలో బరువైన బాధ్యతలు అప్పగించడం ద్వారా రాయలసీమ రీజియన్లో టీడీపీని మరింతగా పటిష్టం చేయాలని భావిస్తున్నారట. అలాగే బాలయ్య ద్వారా తెలంగాణలో కూడా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ తప్పుకుంటే ఆయన్ను టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారన్నది కూడా ప్రచారంలో ఉన్నమాట. అయితే పార్టీలో అత్యంత కీలకమైన నంబర్ 2 పోస్టుగా చెప్పుకునే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టును వేరే వారికి అప్పగించే అవకాశం లేదట. ఈ నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు నారా బ్రాహ్మణి పేరును జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులోకి తెస్తున్నారు. గతంలోనూ చాలాసార్లు బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై చర్చ జరిగింది. విజయవాడ ఎంపీగా కూడా ఆమె పోటీ చేస్తారని టాక్ వినిపించింది. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా బ్రాహ్మణికి పార్టీ పగ్గాలప్పగిస్తారన్న చర్చ నడిచింది. కానీ ఆమె అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు మాత్రం ఆమె పొలిటికల్ ఎంట్రీ పక్కా అంటున్నారు కొందరు తెలుగు తమ్ముళ్లు. టీడీపీ ఫ్యూచర్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతున్న లోకేష్ కు అండగా నిలిచేందుకు పార్టీలో ఆయన సమానంగా బాధ్యతలను పంచుకునేందుకు బ్రాహ్మణి అయితేనే సరైన ఆప్షన్ అనేది కొందరి నేతల అభిప్రాయమట. బ్రాహ్మణిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే మహిళలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉండడంతో పాటు విద్యావంతులను కూడా పార్టీ వైపు ఆకర్షించే అవకాశముంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. గతేడాది ఎన్నికలకు ముందు ఆమె పార్టీకి చేసిన సేవలను గమనిస్తే జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుకు అన్ని విధాల అర్హురాలేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అలా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్టుతోనే ఉంటుందని కొందరు నేతలు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మహానాడుని ఘనంగా నిర్వహించేందుకు ఇప్పట్నుంచే సిద్ధమవుతోంది టీడీపీ. మహానాడులో పార్టీలో కీలక మార్పుల గురించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు ఉంటాయని, పోలిట్ బ్యూరోలో కూడా కొత్త ముఖాలు కనిపించబోతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నియామకం కూడా జరుగుతుందట. మహానాడులోనే పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎవరో ప్రకటిస్తారని అంటున్నారు. బాలయ్యకిస్తారా లేక బ్రాహ్మణిని ఆ పదవిలో కూర్చోబెడతారా? మరెవరైనా నేతకు అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి మరి.